ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంను చదువుకుందాం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము ధ్యానించిన యెడల యేసు ప్రభు సిలువ మీద మరణించి ఆయన 3వ దినమున పునరుత్థానుడై లేచాడు. ఈ విషయాన్ని మగ్దలేని మరియ, వేరొక మరియ వెళ్ళి యేసు ప్రభువుకి యొక్క శిష్యులు, తనను వెంబడించినటువంటి శిష్యులు 3.5 సంవత్సరములు యేసు ప్రభువు దగ్గర ఉండి యేసు ప్రభువు తెలియచేసిన మాటలను విని యేసు ప్రభువు చేసిన అద్భుతాలను చూసినటువంటి శిష్యులకు వెళ్ళి తెలియజేశారు. అయితే యేసు ప్రభువు వారికి చెప్పిన మాటలను వారు విని కూడా నమ్మకుండా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మగ్దలేని మరియ, వేరొక మరియ శిష్యుల దగ్గరకు వచ్చి, అయ్యో యేసు ప్రభువు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెబితే యేసు ప్రభువును గూర్చిన మాటలు శిష్యుల దృష్టికి వెర్రితనముగా కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు దేవుని మందిరానికి వెళుతున్న చాలామందికి దేవుని వాక్యము వెర్రితనముగా కనబడుతుంది. లోకంలో ఉన్నవారికి యేసు ప్రభు కూర్చున్న మాటలు వెర్రితనంగా కనబడుతూ ఉన్నాయి. వారు నమ్మడానికి ఎంతో సమయం పడుతుంది, లేకపోతే వాళ్ళు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. అరే, యేసు ప్రభు నీ జీవితాన్ని బాగు చేస్తాడు అని తెలియచేస్తే వారు నమ్మడానికి ఎన్నో పెడార్థాలు తీస్తూ ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు కొరింథీ సంఘం వారితో, నశించుచున్న వారికి యేసు ప్రభు గూర్చిన వార్త వెర్రితనముగా ఉంది, కానీ మనకైతే దేవుని శక్తి అని తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుచున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుని వాక్యము మీ దృష్టికి ఎలాగూ కనబడుతుంది? వెర్రితనంగా కనబడుతుందా, లేక నమ్మలేనటువంటి స్థితిలో కనబడుతుందా? అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము నీ దృష్టికి పూర్ణ అంగీకారముగా ఉంటే నీ జీవితంలో గొప్ప మేలులు చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ బిడ్డలకు నైనా నిన్ను గూర్చిన మాటలు వెర్రితనంగా కాకుండా శక్తివంతంగా మారడానికి సహాయం చేయండి. ఎందరైతే నీ వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎందరైతే నిన్ను గూర్చిన మాటలను నిర్లక్ష్యం చేస్తున్నారో, నిన్ను గూర్చినటువంటి వాక్యమును తృణీకరిస్తూ ఉన్నారో, ఎగతాళిగా చేస్తున్నారో, వారందరినీ దయతో క్షమించి నీ సాధనాలుగా మలిచి వాడుకోండి. మరి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా వాక్యం విని నీ నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి బిడ్డకు నీ బలమును, శక్తిని అనుగ్రహించండి. నీ సన్నిధిలో ఒక బలమైన సాధనాలుగా మీరు ఉంచి నిన్ను ఈ ప్రణాళికను వారి ఎడల సఫలీకృతం చేయమని